దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఓ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారు కదా? మీరు క్షేమంగా ఉండాలని, మీ హృదయాల్లో గొప్ప నిరీక్షణ నింపాలని ప్రతిదినం ప్రార్థనపూర్వకంగా ఈ సందేశాలు మీ వద్దకు తీసుకొస్తున్నాం. ఈరోజు సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా నుంచుము, పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము. ఈ ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన. దేవుని వాక్కు భక్తుడైనటువంటి ఆగూరుకు ప్రత్యక్షమై యాకే కుమారుడైన ఆగూరు చేసిన ప్రార్థన ఇది. నేను చనిపోకముందు 2 మనవలు నాకు అనుగ్రహించి ప్రభువాన్ని ప్రార్థన చేస్తున్నాడు. చాలా గొప్ప ప్రార్థన కదూ. ఏమంటున్నాడు? వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా నుంచుము అంటున్నాడు. వ్యర్థమైన వాటిని అబద్ధాలను నాకు దూరంగా ఉంచు. దేవునికి వ్యతిరేకమైన స్థితి మన జీవితంలో ఏదైతుందో వాటన్నిటి నుంచి నాకు దూరపరచు ప్రభు అని అంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకు అని అంటున్నాడు. పేదరికం ఇస్తే నేను దొంగిలిస్తానేమో, ఐశ్వర్యం ఉంటే నీకు నేను దూషిస్తానేమో, కాబట్టి తగినంత ఆహారం నాకు అనుగ్రహించి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. ఇది చాలా గొప్ప ప్రార్థన. మన ప్రార్థనలు ఉంటాయి, నాకు పేదరికం ఇవ్వద్దు ప్రభు, ఐశ్వర్యం ప్రభు అని ప్రార్థన చేస్తాం. కానీ ఈయన మాత్రం అలా కాదు. తగినంత ఆహారం నాకు అనుగ్రహించి ప్రభువా, పేదరికం కానీ ఐశ్వర్యం కానీ నాకు దయచేయకు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. అలాగే వ్యర్థమైన వాటిని నాకు దూరం చేయు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన మనం కూడా చేయాలి. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడు మీకేం కావాలో అన్నీ అనుగ్రహిస్తానని యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో చెప్పాడు. ఏ నాటికి కీడు ఆ నాటికి చాలును. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడు మీకేం కావాలో అన్నీ అనుగ్రహించబడునని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. మొట్టమొదట మనం చేయాల్సిన కార్యం ఏంటంటే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతకాలి. అప్పుడు మనకేం కావాలో అన్నీ అనుగ్రహిస్తాడు ఆయన. దేవునికి మనం ఎప్పుడు కూడా మనకు మించినవి ఆత్మీయ సంబంధమైనవి అడగాలి, కానీ ఈ లోక సంబంధమైనవి లేకుంటే భౌతికమైనవి మనం అడిగినట్లయితే కనుక దేవునికి దూరం అయిపోతాం. పేదరికాన్ని ఇవ్వద్దు ప్రభువా అనేది మనం యాక్సెప్ట్ చేస్తాం, కానీ ఐశ్వర్యము ఇవ్వద్దు ప్రభు అని మాత్రం అంగీకరించాం. కొన్నిసార్లు దేవుడిచ్చిన ఐశ్వర్యమే దేవునికి దూరం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి కదా కొన్నిసార్లు మన జీవితాల్లో. ఏ పేదరికం అవుతుందో ఆ పేదరికం నుంచి విడిపించి నువ్వు ఐశ్వర్యవంతులుగా ఉండాలని, నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండాలని దేవుడు ఇష్టపడుతుంటే, కొన్నిసార్లు ఆ పరిస్థితికి వెళ్ళినప్పుడు ఏమాత్రం కూడా దేవుని యందు భయభక్తులు లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిరుద్యోగంగా ఉన్నప్పుడు చూడండి, దేవుని మీద అంత ఆధారపడి దేవునికి ఎన్నిసార్లు మనం ఉపవాస ప్రార్థన నుండి ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే దేవుడు కనికరించి ఒక ఉన్నతమైన ఉద్యోగం ఇచ్చాడు అనుకోండి, ఆ ఉన్నతమైన ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఆ ఉద్యోగంలో బాగా ఇన్వాల్వ్ అయిపోయి, లేకుంటే ఉద్యోగమే ప్రథమ స్థానం ఇచ్చి దేవునికి దూరం అయిపోయే పరిస్థితులు చాలామంది జీవితంలో కనిపిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఆ ఉద్యోగం పొందుకున్న తర్వాత ఆ ఐశ్వర్యాన్ని బట్టి ఏమాత్రం భక్తిలో సన్నగిలే పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలామంది జీవితంలో అలాంటి పరిస్థితి కనిపిస్తుంది కదా. దేవుడు దేని స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలో నడిపించాలని దేవుడు ఇష్టపడుతుంటే, ఆ ఉన్నతమైన స్థితిలో నడిపించబడిన తర్వాత దేవునికి దూరం అయిపోయే పరిస్థితులు కనిపిస్తూ ఉంది. ఇది చాలా విచారం. చాలామంది జీవితాలు మనం చూస్తూ ఉన్నాం. అసలు ఆ ఉన్నతమైన స్థితిలో నుంచి ఇంకా 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 దేవునికి మహింపరిచేటట్లుగా మనం ఉండాలి, కానీ
ఆ ఉన్నతమైన స్థితి దేవునికి దూరమైపోయే పరిస్థితి ఉండకూడదు. దేవునికి దూరమైపోయే పరిస్థితి. ప్రార్థన అంటే ఒక నిర్లక్ష్య వైఖరి, దేవుని సన్నిధి అంటే ఒక నిర్లక్ష్య వైఖరి. అలాంటి పరిస్థితి చాలామంది జీవితాల్లో కనిపిస్తూ ఉంది. కనుకనే ఈ భక్తుడు అంటున్నాడు, ఐశ్వర్యమైనను నాకు దయచేయకు ప్రభు అని అంటున్నాడు. తగినంత ఆహారము నాకు అనుగ్రహించు అని అంటున్నాడు. అలాగని ఐశ్వర్యం ఇవ్వడం అది తప్పు కాదు, మంచిదే, మంచి ఉన్నతమైన స్థితే. ఆ స్థితిలో ఉండడం దేవునికి మహిమే. కానీ ఆ స్థితిలో ఉంటూ మరింత దగ్గరగా దేవునికి జీవించాలి, మరింత దేవునికి సమీపంగా బ్రతకాలి, దేవుని మీద ఇంకెక్కువగా ఆధారపడాలి. ప్రభా, ఎంత మంచి ఉన్నతమైన స్థితి నాకు ఇచ్చావు ప్రభా, నీకు స్తోత్రం ప్రభా అని అనాలి. అలా సహవాసంలో, ప్రార్థనలో, వాక్యంలో, విశ్వాసంలో బలపడాలే. కానీ ఆ పరిస్థితి నుంచి, ఆ ఉన్నతమైన స్థితిలో నుంచి దేవునికి దూరమైపోయే పరిస్థితి ఎంతమాత్రం ఉండడానికి వీల్లేదు. దేవుడి దినాన్ని మాట్లాడుతున్నాడు, తగినంత ఆహారము నాకు అనుగ్రహించి ప్రభు అని భక్తులు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు నీకు ఉన్నతమైన స్థితిలో ఉంచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కానీ ఆ ఉన్నతమైన స్థితిలో ఉంటూ దేవునికి మహింపరుస్తున్నావా? దేవునికి ఘనపరుస్తున్నావా? తగినంత ఆహారం నాకు అనుగ్రహించు ప్రభు అంటే ఏ నాటికి కీడు ఆ నాటికి చాలినట్లుగా మనం బ్రతుకుతున్నప్పుడు దేవుని మీద ఆధారపడతాం. సమృద్ధిగా అన్నీ మనకు అనుగ్రహిస్తుంటే ప్రార్థన జీవితం కానీ, విశ్వాస జీవితం కానీ, లేకుంటే వాక్యం అనుభవం కానీ ఏమాత్రం లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరం చేయ ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు కదా. ఆ ప్రార్థన మనం కూడా చేద్దాం. పేదరికనైనా నాకు ఇవ్వద్దు ప్రభా, ఐశ్వర్యమైనా ఇవ్వద్దు ప్రభా, తగినంత ఆహారం నాకు అనుగ్రహించు ప్రభా. ఈనాటికి ఆనాడు దేవుని మీద ఆధారపడాలి మనం. ఇశ్రాయేలు ప్రజలకి కనాన్ దేశానికి నడిపిస్తున్నప్పుడు ఆ అరణ్య యాత్రలో వారికి మన్నాను దేవుడు ఇస్తున్నప్పుడు ఏనాటికి ఆహారం ఆనాటికి సంపాదించుకున్నాడు, కానీ దాన్ని దాచుకోవాలని చెప్పలేదు దేవుడు. అలా దాచుకున్న వారికి ఆహారం ఏమైపోయిందంటే పాడైపోయింది. కారణం ఏంటంటే ఏనాటికి ఆనాడు, ఏ రోజుకు ఆ రోజు దేవుని మీద ఆధారపడాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో, ప్రభువా తగినంత ఆహారం నాకు ఇవ్వు ప్రభువా, మీ మీద ప్రతిదినం ఆనుకుంటూ బ్రతకడానికి సహాయం చేయ ప్రభువా. దీనస్థితిలోను, ఉన్నతమైన స్థితిలోను నీకు ఇచ్చే ప్రాధాన్యత, నీకు ఇచ్చే ప్రయారిటీస్ ప్రభా ఏమాత్రం తగ్గకూడదు ప్రభా. నీ మీద సంపూర్ణంగా అనుకుంటాను ప్రభా. నా ప్రార్థన జీవితం కానీ, నా విశ్వాస జీవితం కానీ, నా వాక్య అనుభవం కానీ నీకు మరింతగా దగ్గరగా జీవించాలి, కానీ నీకు దూరం కాకూడదు ప్రభా అని మనం ప్రార్థన చేయాలి. తగినంత ఆహారం నాకు దయచే ప్రభా. అలా మనం చేసినప్పుడు దేవుని మీద సంపూర్ణంగా అనుకుంటాం, దేవుని మీద ఆధారపడతాం, దేవునికి మరింత దగ్గరగా జీవిస్తాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఇదిగో ప్రభా, ఈరోజు ఆగురు పలికిన మాటలు బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, నేను చనిపోకముందు 2 మనవులు చేర్చున్నానని, వ్యర్థమైన వాటిని, అబద్ధములను దూరం చేయు, పేదరికాన్ని కానీ ఐశ్వర్యం కానీ నాకు దయచేయకు, తగినంత ఆహారం నాకు అనుగ్రహించు ప్రభా అని ప్రార్థన చేసిన నా ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఏ రోజుకు ఆ రోజు ఎప్పటికప్పుడు ప్రభా మీ మీద ఆధారపడుతూ బ్రతకలిగే జీవితం మాకు ఇవ్వండి ప్రభా. మీకు దూరం కలిగించే పరిస్థితులు మా జీవితంలో ఏది చోటు చేసుకునే వద్దు ప్రభా. మీ మీద సంపూర్ణంగా అనుకునే జీవితాలు మాకు దయచేయండి. మా విశ్వాసాన్ని కానీ, మా ప్రార్థన జీవితం కానీ, మా ప్రేమ కానీ, మా పరిశుద్ధత కానీ, మీ వాక్యంలో ప్రతిదినం ఎదిగే విషయంలో కానీ, ఏ విషయంలో మేము దూరం కాకుండా పరిపూర్ణంగా మీకు సమర్పించుకుంటూ బ్రతకలిగే జీవితాలు మాకు అనుగ్రహించండి ప్రభా. అటు కృప మా పిల్లలందరికీ అనుగ్రహించి మీరు మహిమ పొందమని మా ప్రభువును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పేదరికాన్ని కానీ, ఐశ్వర్యాన్ని కానీ మాకు దయచేయకు ప్రభువా, తగినంత ఆహారం నాకు అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థించేద్దాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. దేవుడు మీకు నిత్యము తోడుగా ఉండి మీ ప్రతి అవసరతను, మీ ప్రతి అక్కరను తన కృపా సమృద్ధి నుండి తీర్చును గాక.
గాడ్ బ్లెస్ యూ.